నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాండూరులో బైక్ దొంగల అరెస్ట్, రిమాండ్ కు తరలించిన పోలీసులు. తాండూరు మున్సిపాలిటీకి భారీ ఆదాయం, వ్యర్థాల సేకరణ వేలంకు మంచి స్పందన. పిచ్చి మొక్కలతో వెక్కిరిస్తున్న ప్రకృతి వనం, నిర్లక్ష్యం వీడని మున్సిపల్ అధికారులు. ఆధార్ కోసం వచ్చి ఆగమైపోయిన కుటుంబం, తల్లి కూతుళ్లను చిదివేసిన లారీ. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. చింతలపాలెం మండలంలో అడ్డు అదుపు లేకుండా కృష్ణానది ఒడ్డు అయిన చింత్రియాల ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం. చింతలపాలెం మండల నక్కగూడెం గ్రామం మీదుగా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్దకు సమయం సందర్భం లేకుండా యథేచ్ఛగా ఇసుక తరలింపు చేయడం జరుగుతుంది. రామస్వామి గట్టు వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం, దానికి ఇసుక తరలింపు చేస్తున్నామంటూ అనుమతులు 10 టిప్పర్లకు తెచ్చుకున్నట్లుగా సమాచారం. 10 టిప్పర్లు కూడా సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే తోలాల్సి ఉండగా సమయం సందర్భం లేకుండా 10 టిప్పులు పేరుతో సుమారు 100 టిప్పర్లు ఇసుకను అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండగా నక్కగూడెం గ్రామస్తులు గతంలో ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో వారే నేరుగా రోడ్లపైకి వచ్చి అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్న టిప్పర్లని అడ్డుకోవడం జరిగింది. దుమ్ము ధూళితో అడ్డుగోలు వేగంతో హారంలు కొట్టుకుంటూ అర్ధరాత్రులు తమ గ్రామస్తులకు నిద్ర లేకుండా చేస్తున్నారని, అర్ధరాత్రులు ఇసుక తోలుకోవడానికి వీరికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు. జల్సలకు అలవాటు పడి బైక్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగలను తాండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 6 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు బుధవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. జూన్ 17వ తేదీన తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ మినాటి పాయింట్ ఎదురుగా తన హీరో హోండా దొంగలించబడిందని బైక్ యజమాని బోయిన సత్యనారాయణ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పట్టణ పోలీసులు విలియమ్మున్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా తాండూరు పట్టణం గ్రీన్ సిటీ కాలనీకి చెందిన అడిగొల్ల వంశీకృష్ణ గౌడ్, అంతారం గ్రామానికి చెందిన బొడ్డే జశ్వంత్ వెళ్తున్న హీరో హోండా స్పెండర్ మోటార్ సైకిల్ సంబంధించి పేపర్లను తనిఖీ చేయగా వారి వద్ద బైక్ సంబంధించిన ఎలాంటి పేపర్లు లేకపోవడంతో వారిని విచారించగా బైక్ చోరీ విషయం బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారించగా తాండూరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో బైక్లను దొంగతనం చేస్తున్నట్లు అంగీకరించారు. తాండూరు ప్రాంతానికి చెందిన మరో 2 మైనర్ బాలులతో కలిసి మొత్తం 6 బైకులను దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. దొంగిలించిన బైక్లను కొద్ది రోజుల తర్వాత అమ్మివేద్దామని ఇంటి వద్ద ఉంచామని తెలిపారు. దీంతో వెంటనే పోలీసులు దొంగలించిన బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి బైక్ల చోరీలకు పాల్పడిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు ఇచ్చేదిపులో చాకచక్కగా వ్యవహరించిన ఎస్ఐ కాశీనాథ్, రాములు, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, అంజద్, కానిస్టేబుల్ శివకుమార్, సాయప్ప, షబీబ్లను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అభినందించారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ ఒక వ్యక్తి తను ఒక పని నిమిత్తం తాండూరు పట్టణానికి వచ్చేసి ఇందిరా చౌక్ దగ్గర మైనారిటీ దాని ముందట తన స్పెండర్ ప్లస్ బైక్ని పార్క్ చేసి అతను హోటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాడు. పోయేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియమ్మూన్ చౌరస్తా దగ్గర మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బొడ్డే జశ్వంత్ అనే 2 వ్యక్తులు ఆ స్పెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని
విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా ఐదు బైక్లు, టోటల్గా 6 బైకులను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 బైక్స్లో 2 బైక్స్ యాలాల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి నమోదైనాయి. ఒకటి హీరో హోండా స్ప్లెండరు, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్, అది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్, ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది. మరో 2 వెహికల్స్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో నుంచి దొంగతనం చేసినామని చెప్పినారు. ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకు సంబంధించి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. ఈ 6 బైక్స్ని మనం రికవరీ చేసి ఆ నిందితులు ఇద్దరిని కూడా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో 2 మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు. వీళ్ళ గ్రూప్లో ఉన్నారు. ఆ 2 మైనర్స్ వ్యక్తులైనందున వాళ్ళని సెపరేట్గా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తదుపరి ఆ 2 బైక్స్ యొక్క ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇంకొక పర్సన్ పేరెంట్స్ పేరు ఉన్నారు, ఒకరే చెప్పారు. వంశీకృష్ణ అండ్ జస్వంత్ గౌడ్, బొడ్డే జస్వంత్. వీళ్ళకి ఇంకా ప్రీవియస్లో ఏమైనా కేసు ఉన్నాయి? ప్రీవియస్ హిస్టరీ ఉంది. వంశీకృష్ణ మీద ప్రీవియస్ హిస్టరీ ఉంది. అది కూడా విచారణ చేసి చెప్తాను. వీళ్ళు మైనర్ కదా, రిమాండ్ చేస్తారా? జువెనైల్ జువెనైల్ మరో 2 అయితే రిమాండ్ ఉండదు. వాళ్ళకి వాళ్ళ వివరాలు చెప్పడం కూడా. వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఆదాయం సమకూరింది. వ్యర్థాల సేకరణ వేలంకు మంచి స్పందన లభించింది. పట్టణంలో చికెన్, మటన్, మాంసాల వ్యర్థాల సేకరణ ఏజెన్సీలకు నిర్వహించిన బహిరంగ వేలంలో రాష్ట్ర స్థాయిలోనే రికార్డు ఆదాయాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బహిరంగ వేలంలో 30,65,000 ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత వారం రోజుల క్రితం తాండూరు పట్టణంలో చికెన్, మటన్, చేప, మాంస వ్యర్థాలను సేకరించి తరలించేందుకు ఈ నెల 19న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది. ఈ మేరకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. తాండూరు పట్టణంతో పాటు కొడంగల్, పరిగి, గద్వాల ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. మొత్తం 5 మంది వ్యాపారులు పాల్గొనగా కొడంగల్కు చెందిన రఫీ అనే వ్యాపారి అత్యధికంగా 30,65,000 వేలం పాడి దక్కించుకున్నారు. బహిరంగ వేలంలో మున్సిపల్కు ఇంత మొత్తం ఆదాయం రావడం రికార్డు అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎక్కడా లేని విధంగా తాండూరు మున్సిపల్ రాష్ట్ర స్థాయిలో ఘనతను సాధించిందని అన్నారు. అదేవిధంగా వేలం దక్కించుకున్న వ్యాపారి 7 రోజుల్లో మొత్తం చెల్లిస్తే వచ్చే నెల 1వ తేదీ నుంచి టెండర్ను అందజేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. 15 చెప్పండి, 10 చెప్పండి, 20 చెప్పండి, కలిపేసారు. 30,10,000 ఒకటవసారి. ఎండి రఫీ గారి పాట 30,15,000. అబ్దుల్ హమీద్ గారి పాట 30,20,000 రూపాయలు. ఎరుకలి బాలరాముడి గారి పాట 30,25,000. ఇంకా 30,30,000. 30,30,000 రూపాయలు ఎండి రఫీ గారి పాట. రఫీ గారి పాట కాదు, ఇస్తారవి పాట. 30,30,000 ఎండి రఫీ గారి పాట 30,35,000. 30,40,000 అబ్దుల్ హమీద్ గారి పాట 30,50,000. ఎరికలి బాలరాముడి గారి పాట 30,55,000. ఎండి రఫీ గారి పాట 60,000. ఇంకా లాస్ట్ లో 30,50,000.
అంతేనా? 30 లక్షలు. రెండవసారి 30,55,000 రఫీ ఎండి రఫీ గారి పాట. 60,000 30,60,000 రూపాయలు అబ్దుల్ హమీద్ గారి పాట. అబ్దుల్ హమీద్ గారి పాట 30,60,000 ఒకటోసారి. అబ్దుల్ హమీద్ గారి పాట 30,60,000 రెండవసారి. 30 లక్షల. పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం పిచ్చి మొక్కలతో వెక్కిరిస్తుంది. తాండూరు పట్టణం 11వ వార్డులోని ఆదర్శ నగర్ పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి వనంలో ఆహ్లాదాన్ని పంచేందుకు అందమైన మొక్కలు నాటారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరు అందించాలని బోరు కూడా వేయించారు. పగలే కాకుండా సాయంత్రం వేళ సేద తీరేందుకు వచ్చే ప్రజలకు వెలుగులు అందించేందుకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. పైగా పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి కోసం గ్రీన్ బడ్జెట్ కింద నిధులు కూడా కేటాయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రకృతి వనాల నిర్వహణ గాలికి వదిలేశారు. ప్రకృతి వనం పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అధికారుల నిర్వహణ లోపంతో ప్రకృతి వనంలో నాటిన కొన్ని మొక్కలు కూడా ఎక్కడికక్కడే ఎండిపోయాయి. మొక్కలు చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. పిచ్చి మొక్కల పచ్చదనంతో ప్రకృతి వనం అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ప్రకృతి వనాన్ని ఆహ్లాదంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఆధార్ కోసం వచ్చిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో ఆగమైపోయింది. వేగంలో ఉన్న లారీ బైక్ ను ఢీకొట్టి తల్లి కూతుర్లను చిదిమేసింది. త్రుటిలో తండ్రి కుమారులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ అంతకు ముందే మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం తాండూరు కాగ్నా నది శివారులో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన కొస్గి నరసింహులు తన భార్య అనిత, కూతురు చిట్టి, కుమారుడితో కలిసి యాలాల మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం వద్దకు వెళ్లారు. సాయంత్రం తిరిగి గ్రామానికి బైక్ పై బయలుదేరారు. మార్గం మధ్యలోనే కాగ్నా నది బ్రిడ్జ్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. వెనుక బైక్ పై ఉన్న తల్లి అనిత, కూతురు చిట్టి కింద పడిపోయారు. అనిత తలకు తీవ్ర గాయాలు కాగా కూతురు చిట్టి తలపై నుంచి లారీ చక్రాలు దూసుకెళ్లడంతో చితికిపోయింది. ప్రమాదానికి కారణమైన లారీ అంతకుముందే బాలరాజు, లక్ష్మి అనే దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్య, కుమార్తెలను కోల్పోయిన నరసింహులు బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లి కూతుర్ల మృతదేహాలను తాండూరులోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఎస్ఐ విఠల్ రెడ్డి బాధితులను కలిసి జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఆడ బండి అదే గంట తర్వాత మా బండికి పుట్టింది. మా భార్య, మా పిల్లలు పడితే ఆ లంచ్ ఒక అట్లా ఎక్కిస్తే నేను పక్కకు ఆ బ్రిడ్జి పక్కకు పోయినా. నా కొడుకు నేను ఇద్దరు బతుకు ఆయన ఇద్దరు వాడిస్తాడు. లంచ్ ఒక అట్లా ఎక్కించుకొని పోయి
కాకుండా ఇంకా ఇద్దరు మంచిగున్నారు కదా. అదొకటి కొద్దిగా మనసు గట్టిగా చేసుకో. ఇప్పుడు లారీ ఎక్కడ సైడ్ పోయింది చెప్పు. తాండ్రో ఇక్కడ వచ్చింది సార్, తాండూరు సైడ్. ఇక్కడ మరి అక్కడ నువ్వు యాలాల నుండి తాండ్రకు వస్తున్నావు. లారీ లక్షాపూర్ దిక్కు పోతున్నా. 100 పల్సర్ ఇంతకు ముందు బండిని గుద్ది అది పాట వచ్చిందంట. ఆడ బండి అటాక్ అయిన తర్వాత మా బండిని గుద్దిండు. మా భార్య మా పిల్లలు పడితే ఆ లంచోడికి అట్లా ఎక్కిస్తే నేను పక్కకు ఆ బ్రిడ్జి పక్కకు పోయినా. నేను నా కొడుకు చూడు బతికింది. నా కొడుకు నేను ఇద్దరు బతికాం. రోడ్డు మీద పడ్డారు. వీళ్ళు ఇద్దరు పడిందాడు ఏం చేసి లంచోడికి అట్లా ఎక్కించుకొని పోయినా. ఇక్కడ వచ్చాను తాండ్రు దగ్గర. మీకు ఆ బండికి ఏం టచ్ లేదా? అసలు సంబంధమే లేదు. మీరు లెఫ్ట్ కున్నారు, మీ బండి లారీ రైట్ కి వచ్చింది, వాళ్ళు అపోజిట్ కుదుకున్నారు. రౌదర్ సైడ్ కి వెళ్తురా? సైడ్కి వెళ్ళిపోతున్నాను. ఈ సైడ్ లో వాళ్ళ బండి వస్తుంది. లారీ ఇక్కడ సైడ్ మీరు ఉన్నారా? ఇక్కడ సైడ్ ఉన్నారా? ఇక్కడ సైడ్ ఈడ వాళ్ళు ఎట్లా వస్తుంది? వాళ్ళు ఎట్లా వస్తుంది? బైక్ మీద వస్తుంది. బైక్ మీద వచ్చినప్పుడు మీరు లారీ ఇక్కడ అంటే మీరు ఇట్లా పడ్డారు. పడితే ఇట్లా పోయినప్పుడు ఆ లారీ దానికి వెళ్ళింది. మా వాళ్ళ బండి ఏం తగ్గలేదు, మాకు ఖచ్చితంగా తెలియజేయనది అనగా ఈరోజు అనగా తేదీ 19/6/2024 రోజున సాయంత్రం అనగా 4 గంటల సమయంలో యాలాల్ పిఎస్ పరిధి లిమిట్లో గల కాకినాడలో గల వంతెనపై 2 బైకులు, ఒక బైకుపై కోజ్గి అనిత, కోజ్గి నర్సింగ్లు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలతో సహా యాలాల్ నుంచి తాండూరు సైడ్ వెళ్తున్న క్రమంలో, అదేవిధంగా ఇంకో బైక్ మీద బొల్ల బాలరాజు వాళ్ళ భార్య, ఇంకో వ్యక్తి, ఇంకో ఆడమనిషి వాళ్ళు జగ్గపల్లి వెళ్తున్న సమయంలో ఆ రివర్ పైన యాక్చువల్లీగా ఈ ఒక లారీ అని చెప్తున్నారు వాళ్ళు, దాని మీద క్లారిటీ లేకపోయింది. లారీ వచ్చేసి ఫస్ట్ ఈ జగ్గపల్లి వెళ్ళే వారి బైకులను తగిలిందని, తర్వాత మృతి చెందిన వారు కోజ్గి అనిత, వాళ్ళ కూతురు కృతిక 1.5 year ఉంటుంది, ఇక్కడికక్కడే మరణించడం జరిగింది. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లుల సుధాకర్ రెడ్డి నారాయణఖేడ్ పట్టణంలోని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ నివాసంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా వారిని కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, గుండేరావు, శంకర్ ముదిరాజ్, తాహిర్ అలీ, జానీ పటేల్, కొండల్ రెడ్డి, వీరన్న, అంజిరెడ్డి, శివారెడ్డి, సాయిరెడ్డి, ఫయాజ్, అల్లా బకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 6,415 వివిధ బ్యాంకు శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించే విధంగా LWE ప్రభావిత భద్రాద్రి జిల్లాలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థిక సేవలు అందుబాటులో తీసుకొచ్చారని తెలిసింది. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ పథకాలకు PMSBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాల క్రింద కేవలం ఎన్రోల్మెంట్ స్టేటస్ మాత్రమే చూపెడుతున్నారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కానీ ఆ త్రైమాసికంలో కానీ ఎంతమందికి లబ్ధి చేకూరిందో వంటివి రిపోర్టులో పెట్టలేదు. ముఖ్యంగా చాలా మంది వినియోగదారుల కుటుంబాలలో ఎవరైనా అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునే పథకాలు ఉన్నవన్న విషయం చాలా మందికి తెలియదు. గురైనటువంటి రాష్ట్రం మీకు తెలుసు, ఇది కేవలం భూగర్భ జలాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి, కాలమాన పరిస్థితుల్ని అనుకూలించక ఈనాడు కృష్ణానది జలాలు మీరు చూస్తున్నారు, గోదావరి జలాలు తీసుకునే దాంట్లో ఇబ్బందులు కూడా మీరు చూస్తున్నారు.
కేవలం వర్షాధారం, తప్పితే చిన్న చెరువులు, కుంటలు, తప్పితే భూగర్భ జలాల మీదనే ఆధారం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సక్రమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇరిగేషన్కి సంబంధించి కోటయ్య గారు నబార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక 30 ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కంటిన్యూగా పెండింగ్లో ఉండి 30 సంవత్సరాలు వాటికి అతిగతి లేకపోతే ఆయన గారిని అడిగితే ఒకేసారి 300 కోట్లు ఇస్తే 30 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి నబార్డ్ సేవలు కానీ, అదేవిధంగా మొన్ననే నేను చెప్పాను గ్రామీణ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాల విస్తరించిన తర్వాతనే కొంతవరకు రైతాంగం వెసులుబాటుకు వచ్చింది. ఇప్పుడు మీ శాఖలు కూడా నాకు తెలిసి 6,415 ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. కానీ రూరల్ ఏరియాలో మాత్రం కేవలం 1,874 ఉన్నాయి. ఇంకా సంతోషం, LWE అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో కూడా ఎక్కువ మా ప్రాంతాన్ని కవర్ చేశారని చెప్పారు. దానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా గిరిజన ప్రాంతం, గోదావరి పారివాహక ప్రాంతంలో, అటవీ ప్రాంతం కావచ్చు, గతంలో అది అనేక సమస్యలతోటి ఆ ప్రాంతానికి మన సేవలు అందలేదు. ఈ మధ్యకాలంలో మీరు ఆ ప్రాంతాన్ని కవర్ చేశారు. అది అసిఫాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఆ జిల్లాలు ఈరోజు ఊపిరి పీల్చుకునే స్థితికి మీ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది. కాబట్టి దానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సోషల్ సెక్యూరిటీ, ఇన్సూరెన్స్ పథకాలు ఇంకా ప్రజలకి అవగాహనకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాటి టార్గెట్స్ కూడా మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల లబ్ధి పొందేదానికి, ఆ సబ్సిడీ పథకాలు అనుభవించేదానికి ప్రజలందరికీ వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీ ప్రొజెక్షన్లో 161% ఇంక్రీజ్ చూపించారు ఈ సంవత్సరం. నిషేధిత అల్ఫ్రాజోలం డ్రగ్ తయారీ కేంద్రంపై TGNAB సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త దాడులు నిర్వహించారు. సుమారు 1 కోటి విలువ గల 2.6 కిలోల అల్ఫ్రాజోలం తయారీ ముడి పదార్థాలు సీజ్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ IPS. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఈ రోజు సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపల్లి గ్రామ శివార్లలో సర్వే నంబర్ 170/28లో నిషేధిత అల్ఫ్రాజోలం తయారీ కేంద్రం గుర్తించి సుమారు 1 కోటి విలువ గల అల్ఫ్రాజోలం తయారీ ముడి పదార్థాలు మరియు అందుకు ఉపయోగించిన యంత్రాలు సీజ్ చేసినట్లు వివరించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీ వంతు పాత్ర ఉండాలని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాండూరులో బైక్ దొంగల అరెస్ట్, రిమాండ్కు తరలించిన పోలీసులు. తాండూరు మున్సిపాలిటీకి భారీ ఆదాయం, వ్యర్థాల సేకరణ వేలంకు మంచి స్పందన. పిచ్చి మొక్కలతో వెక్కిరిస్తున్న ప్రకృతి వనం, నిర్లక్ష్యం వీడని మున్సిపల్ అధికారులు.
వచ్చి ఆగమైపోయిన కుటుంబం, తల్లి కూతుళ్లను చిదిమేసిన లారీ. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.